మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దావీదు గురించి ఒక విషయం నేను చెప్తాను, జాగ్రత్త వినండి. దావీదు గొలియాతుని కొట్టక మునుపు కొన్ని గంటల ముందు మీకు తెలిసి ఎలాంటి అనుభూతి గుండా వెళ్ళాడో. తన అన్నదమ్ములు ఇష్టానుసారంగా మాట్లాడారు. తన అన్నదమ్ములతో అక్కడికి వచ్చినందుకు, ఏరా యుద్ధం చూడడానికి వచ్చావా నువ్వు? కొన్నిసార్లు మన కుటుంబం మన గురించి భలే మాట్లాడుతుంది. వారు మాట్లాడుతున్న మాటలకు ఎలా ఉంటుందంటే, వీరు నాకు అన్నయ్యగా పుట్టడం ఏంటి, వీరు నాకు తమ్ముడుగా పుట్టడం ఏంటి, ఎన్నెన్నో మాటలు మనం లోపల అనేసుకుంటాం. వారు అంటున్న మాటలు మనల్ని బలపరచాలి. నిజమేది. చూడండి, నువ్వు మనకు అన్నయ్యవైతే, తమ్ముడు అయితే, నీ తమ్ముడికో అన్నయ్యకో నిరాశపరిచే మాట మాట్లాడుతుంది. వారిని కరెక్ట్ చేసే కృప నీకు ఇచ్చాడు దేవుడు. దైవికంగా వారిని కరెక్ట్ చేయి. వారిని కరెక్ట్ చేయాలనుకుంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా తమ్ముడు నా చెల్లి ఇలాంటి తప్పు చేస్తున్నారు, వారిని నీ వైపు నడిపించాలని కోరిక కలిగి ఉన్నారా? ఒక సమయం వారితో మాట్లాడడానికి, సరైన సమయం దేవుడు ఇస్తాడు నువ్వు వారితో మాట్లాడడానికి. సరైన సమయం వారికి దొరుకుతుంది వారితో మాట్లాడడానికి. నేను దేవుడు కోరుతున్నాడు ఈ ఉదయాన్ని. సరైన అవకాశం ఇస్తాడు దేవుడు నువ్వు వారితో మాట్లాడడానికి. చూడండి, వీరు సైనికులని, సైన్యంలో ఒకరని గర్వంతో మాట్లాడుతున్నారు. ఏరో యుద్ధం చూడడానికి వచ్చావా? మాకు తెలుసులే నువ్వే ఆలోచనతో వచ్చావో. కానీ ఆశ్చర్యం, అన్నదమ్ములందరూ ఆలోచించి మాట్లాడలేదు, ఇష్టాసారంగా మాట్లాడేశారు. కానీ అదే అన్నదమ్ములకు బాస్గా, అధికారిగా దేవుడు దావీదుని ఉంచాడు. సేనాధిపతికి ఒక టైంలో అయిపోయాడట, ఆ తర్వాత చూస్తే రాజుగా మారిపోయాడు. చూడండి, నేను అంటున్నాను కదా, చూడండి, దేవుని విషయాలు నీ పట్ల జరగాలంటే దేవుని మీద ఆధారపడి వెళ్ళు. నీ కుటుంబం ఈరోజు ఎన్నో మాట్లాడుతుందేమో, నువ్వు దేవుని విడిచిపెట్టక దావీదు వలె దేవుని పైన ఆధారపడి వెళ్ళు. గొలియాతు నువ్వు కొడతావు తొందరలో. నీ ముందు గొలియాతును దేవుడు తొందరలో నేలకొల్చబోతున్నాడు. దేవుని సహాయంతో ఉన్నతమైన కార్యం తలపెట్టబోతున్నావు. ఈ ఉదయం దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, దావీదుకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. నీ అన్నదమ్ములు అంటున్న మాటలు విని నీరసించిపోయి ఆగిపోతావా? గొలియాతుని కొట్టడానికి వెళ్తావా? ఆ రోజు నీరసించిపోయి బాధపడి ఇలా అంటాడులే అన్నీలని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోలే. ముందుకు అడుగులు వేసి చెప్పాడు, విశ్వాసం వల్ల చెప్పాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడా, నువ్వెంత మాత్రం వ్యక్తివి చెప్పు. నీవైతే ఈటుతో వస్తున్నావు, కత్తితో వస్తున్నావు, నేనైతే జీవం కలిగిన దేవుని నామం పేరిట వస్తున్నాను. గొలియాతు అంటాడు, నేను ఈరోజు నీ మాంసాన్ని కట్ చేసి గెద్దలకు వేస్తాను, కాకులకు వేస్తానని. నా దేవుడు ఏం చేయగలడో నువ్వు కాసేపట్లో చూస్తావులే. నేను చెప్తున్నాను, ధైర్యం కలిగి ముందుకు అడుగులు వేశాడు. ఈరోజు ఎవరైతే వారి కుటుంబం ఏముంటుందో ఆ మాటలు పట్టించుకోకుండా దేవుడు చూసుకుంటాడు ధైర్యంతో నడుస్తారో వారు గంభీరమైన కార్యాలు చూడబోతున్నారు. వారు దేవునిపై ఆధారపడిన వాళ్ళు ప్రతి దానికి నిరాశపడిపోయి, ప్రతి రిలేషన్షిప్లో ఎన్నెన్నో ఆలోచనలతో. చూడండి, ఈ లోకంలో భార్య భర్తల మధ్యన, బిడ్డలకు తల్లిదండ్రుల మధ్యన, అత్త కోడల మధ్యన ఎన్నెన్నో రిలేషన్షిప్లో కష్టాలు, మాటలు, ఇబ్బందులు, ఇవన్నిటికి కారణం దేవుని మీద ఆధారపడకపోవడం వల్లే. నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు గొలియాతును కొట్టడానికి వెళ్తావు. చుట్టూ ఉన్నవారి మీద నీ దృష్టి ఉండదు. దేవుడు చూసుకుంటాడు, దేవుని కార్యాలు జరుగుతాయని ధైర్యంతో నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు. నేను నమ్ముతున్నాను, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లి ఎన్ని మాటలు అంటున్నా నువ్వు దేవుని మీద ఆధారపడి వెళ్తావని. దేవుని మీద ఆధారపడి వెళ్ళు. దేవుని ఆనుకున్న వ్యక్తి అన్నదమ్ములన్నమాట, అక్క చెల్లి అన్నమాట పట్టుకొని బాధపడి ఉండిపోడు. అదే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, నువ్వు చూసుకుంటావయ్యా, నా అన్నదమ్ముల్ని చేతులకు అప్పగిస్తున్నాను, వారి రక్షణ విషయమే నీకు అప్పగిస్తున్నాను, గొప్ప కార్యాలు జరిగించినందుకు నీకు స్తోత్రం అని చెప్పి దేవుని మీద ఆధారపడి ముందుకు అడుగులు వేస్తాడు. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డ, గొప్ప కార్యాలు చూడబోతున్నా. కళ్ళు మూసుకుంటావా? యోధ నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఏ విషయాల్లో అయితే వారు కృంగిపోయారో, ఏ విషయాలు అయితే లేదు నా కుటుంబానికి నేను తక్కువ, మా అమ్మకు తక్కువ, నాన్నకు తక్కువ, వీరు ఎలాగే మాట్లాడతారని చెప్పి నిరాశపడిపోతున్న ప్రతి వ్యక్తిని ఈ ఉదయం నువ్వు దర్శించండి యేసయ్య నామములో. వారు దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నా. వారి కుటుంబం ఎన్ని మాటలంటున్నా వీరు నిలబడి గొలియాతును కొట్టవలసిన వారు. ధైర్యం ఇవ్వండి, నీ మాట చేత బలం ఇవ్వండి, గొప్ప కార్యాల కొరకు వారు సిద్ధపరచండి.
దేవుని కార్యాలని బిడ్డలు చూచుదురుగాక యేసునామమున. కనికరముతో నీ బిడ్డలు నడిపించమని కోరుతూ, దేవుని సమాధానంతో నడిపించమని కోరుతూ యేసునామం ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు నీకు జరగబోతున్నాయి. నీరసించిపోక దేవుని కార్యాలు చూడు. ఉన్నతమైన కార్యాలతో దేవుడు నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.